బండి సంజయ్ చంపినట్లు ఆధారాలు చూపించమని అడగండి అన్న. కానీ ఇదే మోడీ అమిత్ షా చంపిన వాళ్ళ లిస్టు చాలా పెద్దది కదా అన్న. గోద్రా అల్లర్ల నుండి నేడు ఇంకా చంపుతున్న ఛత్తీస్గఢ్ అడవుల్లో హత్యాకాండకు గురవుతున్న ఆదివాసీల వరకు ఎంతమందిని చంపేశారు. దేశంలో జరిగిన అన్ని దాడులు బీజేపీ చేయించింది బ్రదర్. బీజేపీ ఆర్ఎస్ఎస్ఏ అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆడ బ్రిటిష్ వానికి సంకనాకి వాని కింద ఆర్మీ కింద పనిచేసి యొక్క దేశంలో ఎవ్వని యొక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనొద్దు అంటాడు. ఇదే సావర్కర్ గాడు, ఇదే గోల్వాల్కర్ గాడు, ఇదే ఎడ్గేవాకర్ గాడు, ఇదే ఎవడు వీళ్ళంతా బాపన్న కొడుకులు. అంతేందుకు శివాజీ మహారాజ్ ఆయన వాళ్ళ నాయన ఏది అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఈ యొక్క రాజుల కింద వాళ్ళకి మామూలు రైతులు ఏం చేస్తారంటే ఒక వాళ్ళకి శరీరం దేహదారుఢ్యం ఉంటుంది కాబట్టి కొంచెం బలిష్టంగా ఉంటారు కాబట్టి, బలిష్టం అంటే స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మదుపాన్ చేస్తారు కాబట్టి వీళ్ళందరినీ ఏంటంటే వీళ్ళ యొక్క నాయకుడిగా కొంతమంది వాళ్ళని యూరోప్ లో వాళ్ళ భాషలో వేరే అంటారు. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క స్టాండ్ అలోన్ ఆర్మీ కాదు ఉండకపోతుండే అప్పుడు. అంటే ఇప్పుడు మన భారతదేశానికి ఎట్లా ఒక ఆర్మీ అనేది 24 గంటలు ఉంటుంది. అప్పుడు ఆ 24 hours ఆర్మీని పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చి పోషించేంత శక్తి ఈ రాజుల దగ్గర లేకుండే. చాలా మంది రాజుల దగ్గర ఏం చేసేవాళ్ళు, వాళ్ళు మామూలు అప్పుడు వ్యవసాయం చేసుకుంటారు. యుద్ధం వచ్చింది, పక్క రాజు దండయాత్రకు వస్తే ఆ ఆర్మీకి ఆ యొక్క నాయకులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క రైతుల నాయకులు, వాళ్ళని మాకు ఇంతమంది ఆర్మీ కావాలి అట్లా ఆర్మీని సప్లై చేసేవాడు. ఎవరు? శివాజీ మహారాజు వాళ్ళ డాడీ. ఆయన పేరు నేను మర్చిపోయినా, గతంలో గుర్తుండే కానీ ఇప్పుడు మర్చిపోయినా, మళ్ళీ గుర్తుకొస్తుంది. సో అయితే వాళ్ళ నాయన అట్లా చేస్తే ఆ యొక్క తండ్రి నుంచి నేర్చుకున్నటువంటి ఆ యుద్ధ పటిమలతోటి ఆయన ఏది యొక్క గొరిల్లా యుద్ధ నైపుణ్యాలు ఇవన్నీ నేర్చుకున్నాడు శివాజీ మహారాజు గారు. నేర్చుకుని ఆయన బీసీ. సో ఆయనకు పట్టాభిషేకం చేయాలని ఇదే బాపనోడు. ఓకే. సో ఆయన అట్లా ఆయన యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎవడన్నా శివాజీ మహారాజు సంబంధించిన ఎవరైనా తర్వాత రాజ్యం వెళ్ళిరా మీరు చెప్పండి. పేరుకు వాళ్ళకు ఒక రాజ్యము అని ఛత్రపతి అని రాసిండ్రు తప్ప రాజ్యం పరిపాలన వాళ్ళు చేయలే. వాళ్ళకింత నెలకింత వాళ్ళకి పెన్షన్ టైప్ ఇచ్చిండ్రు, కానీ రాజ్యం ఓడి చేసిండు. ఎలాంటి యుద్ధం చేయనటువంటి, యుద్ధ నైపుణ్యం లేనటువంటి ఆ యొక్క చిత్లవన్ బాపనోడు చేసిండు. ఒకనేమో సతారాలో కూర్చుండి పెట్టిండు ఛత్రపతి శివాజీ ఒక వారసుని, ఇంకో వారసునేమో ఆయన యొక్క రాయగఢ్లో కూర్చుండి పెట్టిండు. పరిపాలన ఏ నుంచి జరిగింది? పూనా నుంచి జరిగింది. ఎవడు చేసిండు? ఈ పేష్వాలు చేసిండు. ఎవడు పేష్వాలు? మొత్తం బాపనోడే. ఎవరన్నా తీసుకో, బాజీరావు ఇంకో రావు, అంత బాపనోళ్ళు. ఉత్తర భారతదేశం తెల్ల ఆర్య బాపన్న కొడుకులు. ఇప్పుడు మీరు సినిమాలు చూడండి, ఎవరిని వస్తాయి సినిమాలు? ఎంతో మంది కొట్లాడారు బ్రిటిషానికి వ్యతిరేకంగా. టిప్పు సుల్తాన్ కొట్లాడిండు. టిప్పు సుల్తాన్ మీద సినిమాలు వస్తాయా? రావు. ఆమె పేరేంది? ఆ యొక్క అవధ్ యొక్క రాణి ఉండే ముస్లిం బేగం హజరత్ మహల్. ఆమె లాస్ట్కు నేపాల్కు వారిపోయింది. వస్తుంది ఆమె మీద సినిమా? రాదు. ఝాన్సీ లక్ష్మీబాయిని కాపాడడానికి ఆమె చిన్న రాజ్యం ఝాన్సీ అనేది యొక్క మరాఠాల కింద. ఓకే. సో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్లో వస్తుంది. సో అక్కడ ఆమెను కాపాడడానికి ఒక దళిత మహిళ ఆమె కోసం ప్రాణాలు అర్పించింది. జజ్జరీబాయ్ అంటే ఆమె వస్తుందా సినిమా మీద? ఆమె పేరు మీద సినిమా వస్తుందా? ఆమె యొక్క ఆర్మీ అధ్యక్షుడు ఎవరు? మీర్ బక్షి, ముస్లిం. ఇప్పుడు ఝాన్సీ పోండి, ఝాన్సీ లక్ష్మీబాయి పక్కకు ఆమెది కూడా ఉంటుంది, ఆయనది కూడా ఉంటుంది సమాధి. ఆయన మీద వస్తుందా సినిమా? రాదు. ఎవరి మీద వస్తుంది? అదే ఝాన్సీ లక్ష్మీబాయి బాపన మీద వస్తుంది. ఆమె అసలు యుద్ధమే చేయాలన్నది ఫస్ట్లో. ఆమెకు తెలియకుండా ఆమె ఆర్మీ ఈ యొక్క బ్రిటిష్ ఒక ఫ్యామిలీని చంపేసిర్రు. బ్రిటిష్ సైన్యం ఫ్యామిలీ పోతుంటే చంపేస్తే అందుకు ప్రతీకారంగా ఇది ఝాన్సీ లక్ష్మీబాయి చంపించింది అని ఆమె మీదకి దండయాత్రకు వచ్చిర్రు ఆ యొక్క బ్రిటిష్ వాడు, ఆ యొక్క బ్రిటిష్ ఆర్మీ జనరల్ వస్తే తను కాపాడుకోవడానికి ఆమె యుద్ధంలోకి దిగింది కాబట్టి ఆమె అంతటా ఆమె రాలే. వాళ్ళు ఎన్ని అన్యాయం చేసినా. అర్థమైందా? ఆమె ఇవాళ ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచితం అంట. అంటే ఎట్లా చరిత్రను వక్రీకరిస్తున్నారు అని చెప్పడానికి చెప్తున్నా. ఎంతో మంది కొట్లాడారు దేశం గురించి, కానీ ఒక్కరి మీద సినిమాలు రావు. ఒక శూద్రుడి మీద రావు, ఒక ముస్లిం మీద రావు, ఇంకోరి మీద క్రిస్టియన్ మీద రావు. ఎవరి మీద వస్తాయి? బాపనోని హైలైట్ చేయాలి. మంగళ పాండే ఎవడు? బాపనోడు. నువ్వు ఎవరైనా తీసుకో. ఏది పానిపట్ యుద్ధం, మరాఠాలకు వ్యతిరేకంగా అక్కడ యుద్ధం జరిగింది. 3 పానిపట్ యుద్ధాలు జరిగినాయి. చివరి పానిపట్ యుద్ధంలో మరాఠాలు ఏది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి దుర్రాని వాళ్ళు ఓడగొట్టిరు వీని యొక్క మరాఠా వారిని. దాని మీద వస్తుంది సినిమా. అర్థమైందా? ఎందుకు వస్తుంది? అది మరాఠాని పరిపాలించినోడు పేష్వా బాపనోడు కాబట్టి.
అంటే బాపనోళ్ళదే చరిత్ర, బాపనోడు కొట్లాడితేనే కొట్లాట. మిగతా వాడు ఎవడు ఎన్ని రాసినా, ఎన్ని పుస్తకాలు రాసినా, ఏం చేసినా దాన్ని ఎవడు మాట్లాడు, దాని మీద సినిమాలు రావు, దాన్ని హైలైట్ చేయరు. అంటే ఒక సిస్టమేటిక్ గా ఓకే ఈ మనువాదము అమలు అవుతుంది భారతదేశంలో. అర్థమైందా? బాపనోడు పైన ఉండాలి. ఇప్పుడు మొన్నటికి మొన్న ఆ యొక్క హేమంత్ బిశ్వ శర్మ అని ఆ యొక్క అస్సాం ముఖ్యమంత్రి ఏమంటాడు, వాడు పుస్తకాలు రాసిండు, అందుకే గుళ్ళకు పోయినప్పుడు సంస్కృతంలో చెప్పకరా వాడుకోవు, మాకు తెలుగులో దీన్ని అర్థం చెప్పమని ఈశంప ఆశంప వలగొడితే వాళ్ళ అర్థాలు అన్ని గవే వస్తాయి. బాపనోడు పైన ఉండాలి, ఈ మిగతా 3 కమ్యూనిటీలు వైశ్యుడు, శూద్రుడు, ఈ యొక్క క్షత్రియుడు బాపనోడికి సేవ చేయాలి అనేది ఆ పుస్తకంలో అదే రాసిర్రు. మొన్నటికి మొన్న ఆ యొక్క అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ అంటాడు బాపనోడు. ఇది నడుస్తున్నది. బాపనోడు ఏం చేసినా కరెక్టే, వాడు ఆయుధం పెట్టుకున్నా కరెక్టే, వాడు 10 మందిని చంపినా కరెక్టే, ఇక అందరి సొమ్ము దోసుకున్నా కరెక్టే. కానీ మిగతా వాళ్ళు ఇది అన్యాయం అంటే మనం తీవ్రవాది, మనం దేశద్రోహి. ఇది కరెక్ట్ కాదు. ఆలోచించండి మిత్రులారా.